నీవు ఆరాధించుచున్న దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నువ్వు జైల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా, అమ్మా హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా, నీ ఒంటరి ప్రయాణములో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నా, స్థలాలను చూచేవాడు కాదు. నువ్వు ఏ స్థలములో ప్రార్థన చేసినా ప్రార్థన వినే దేవుడు యేసయ్య. లోకములో కొన్ని చోట్లకైతే మీరు ఇక్కడికి వస్తే మీ ప్రార్థన వినబడుతుంది అంటారేమో కానీ యేసు ప్రభువును గొప్పతనం ఏంటంటే నువ్వు ఎంత మురికిలో ఉన్నా నీ ప్రార్థన వినే దేవుడు అయి ఉన్నాడు. ఆయన చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన ఎవరైనా యోనా గారు అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఆ యొక్క భయంకరమైన సింహాల బోన్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఎవరైనా దానియేలు గారిగా అగ్నిగుణంలోకి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. ఎవరాళ్ళు? షద్రక్ మేషక్ అబేద్నెగోలుగా ఆ పరిస్థితి వైపు చూడక దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించే గుణం మీలో ఉండగలిగితే గనక ఆ పరిస్థితిని దాటించి అద్భుతం చేయబోతున్నాడు.